ప్రెజెంటేషన్ గా ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకొనుచున్నాను. ఈ తోటనే సత్యవేంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే. ఈ చోటనే భూములేలు రాజన్నుల అధికార ముద్రికల్లో తరిచే. ఈ చోటనే ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో అలసిపోయే. చూడనే గట్టి పేదన్ని కంకున్న చిత్రలేఖకుని ఇది పిశాచులదో విఠలేక్షణుడు కథలించి ఆడు రంగస్థలం. ఇది ఇది మదన దూత క్షణము దృష్టనలయ అమలి బాలు కళాభిమాని కొమ్మారెడ్డి రామకృష్ణ సార్ గారు నా కళను ప్రోత్సహిస్తూ 500 ప్రెజెంటేషన్ గా ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకొనుచున్నాం. ఓకొలరాలి గొప్ప తన పంతుని మిత్తపు పాలరాతి కోరి కదా పారవేయబడే ప్రేమికల పొరలోడు ప్రేతములు చుచ్చుల ఏ పేదవాణి కదా వాణికై పేదవాణికై పొగబు దొక్కదు దాచదు ముదురు తమస్సులో మునిగిపోయిన వృత్త సమాధి
ముదురు తపస్సులో మునిగిపోయిన వృత్త సమాధి దాని మీద పైపొదల్ విరుంగుతూ పురుగు పోలిక మినుకు మినుకంచు వెలుగుచున్నది ఆ దివ్య అముదముని పోయిన సమసి పోవుటలు అది దీపమందుమా కాదు కాదలదు అదే హృదయం నిలిపితనియ గత పుత్రిక ఏయ భాగ్యయో ఏయ భాగ్యయో అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు స్పంభనటనం పుల్కపలేచి గర్భముట స్తంభవాచి బుద్ధగదములు వెప్పులితో లేఖనక పెట్టెలు చేర్చి హాయిగా ఊరట కల్పించువ పేద భావముల ధర్మం పేదుగారాడెదల్ ఇట్టి శ్మశానమును గడినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుతుండుట సహజమే. ఇంకా నా మంచి దగ్గరకు పోయేదని దారి బొత్తుగా నిర్ణయింపలేకున్నాను. ఈ చితిలోని కాష్టమును నేను ఇప్పుడు దీపముగా ఉపయోగించుకునేదా. ఆహా, చక్రవర్తులకు సేవకాజనము పట్టు బంగారపు కరదీపికల కంటే నా ఇప్పటి నీచ స్థితికి ఈ కొరవి ఏమిక్కలి ఉచితమైనది కదా. చతురంభోది పనీత భూములయ రక్షాదక్షజామి గజాయత దండంబు ధరించు ఈ గరమే ఇప్పటి ఘాటిలో చితిలో దత్యమాణిక్య రాజత నీరాజన బదులు వచ్చను అయ్యయ్యో,
ఈ కొరవి ఎప్పుడే ఆరినది, పోనిమ్ము పారవేచదను. ఆహా, ఇది ఆ శ్మశాన రాజ్యాభిషక్తుడలగున సింహాసనం. నేనిచ్చట సోమరితనమును కూర్చున్నాను, నిదుర వచ్చే స్వామి కార్యమునకు భంగము కలుగును గదా. అయ్యయ్యో, నాకును నిద్రాహారములకు రుణము తీరి ఎంతకాలమైనది. సుగుణవతియగు నా అర్ధాంగ్య లక్ష్మియగు చంద్రమతి దేవి కొడుకుతో ఎప్పుడు తెగనమ్ముకుంటును. నాటు తోడని నాకును నా నిద్రా సౌఖ్యములకు రుణము తీరినది. కానీ మొండిపడే ప్రాణము మాత్రము వెడలిపోకున్నది. ప్రాణము పోయినను, ఏ ప్రాణము పోయినను ఇన్ని దుఃఖములు ఎవ్వరూ అనుభవింతును. దైవోపహతుండనై నేను ఇప్పుడు ఎన్ని విధముల బాధింపబడుచున్నాను. అగడా అగడా ఒక్కని పంచదాసి అల్లాడు ఇల్లాలి పొందకుడై కొడుకు సువర్ణమయ డోలాకేలికి మోసి పొట్టకులై రోసిత పిల్చు కొడుకు దాచి దుఃఖితునా. నీచపు కాటిగా పరిలి, ఇక ఈ నీచపు కాటిగా పరిలి నాకై సోకితునా. లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లున్నవి. కాకుండా ఇన్ని కష్టములు ఎవరు అనుభవింతురు? ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకులో కదా. రాజ్య వియోగములకై దుఃఖింపను, మహారణ్య వాసాది ఘోర దుఃఖములన్నీ సంభవించినను గనిప్పడు. కడకు అతి నీ చెతంబకు ఈ చండాల దాస్యములకు కూడా పరితపింపను. కానీ చేపట్టినదాది నన్నే పరమదైవముగా భావించుచు నా మూలమున తనకంతలేని కష్టములు సంభవించినడు క్షమాగుణ సంపత్తి చే సహించుటయే కాక తన్ను కలిగి తెగ నమ్ముకొనుట నీ చెంపని సంకోచించినప్పుడు నాథా సత్య ప్రతిష్టకయ్యనొచ్చు నిత్య కృత్యములన్నయో సగౌరములే ఎగునది. నాకు ఉత్సాహము కలిగించి నా సత్యదక్షంగా మారిన భాగ్యలక్ష్మికు చంద్రమతి దేవి వియోగ దుఃఖము. ఆ దేవి అసూయం పశ్య నీ రాణివాస సౌఖ్యం పమయ్యనో కదా దేవి, ఏమయ్యనో కదా. నాయనా కుమార లోకిత, నేను నిన్ను మరల ఎన్నడు చూడగలుగుదును తండ్రి, ఎన్నడు చూడగలుగుదును?
దాసదాసి జనుంబుల చేతుల నుండి అడుగటు పెట్టనీక మిగుల గారాబముగా పెంచిన నిట్టిని కృష్ణతమ్ములకు దాస్యములకు ఒప్పగించి తిరిగదా, దాస్యములకు ఒప్పగించి తిరిగి గడచిన విపత్తులో కొటకొటకి తలుపులకు వచ్చి నా ధైర్యమును మరింత మాపుచున్నవి. ఆనాడు నా భార్యాపుత్రులను కాలకంసకులకు విక్రయించినప్పుడు దాసి కదలవేడని ఆ పారుడు తన తల్లిని దళించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మను ఎక్కడకు కొనిపోయిదరో అని తలపై అదరినాడని ఓ కాలకంసకుడు నిర్ధయుడై కుటుంబల కూటికి లేకపోయినదు, కుటుంబల కూటికి లేకపోయినదు నీకు నీకు వాక్య సంపెంత చచ్చడురా. తలకెక్కనే పగలు దాసి పుత్రజంచు కొడుకట్టెనా వదనము, కొడుకట్టెనా వదనము కన్నీళ్ళతో కడుపు అది అక్కడక్కడ బ్రతికి ఉన్నంత వరకు దేవి దాస్య దుఃఖము, నాకే కాటి కాపుర ఉద్యోగముల వశ్యాన భక్తవ్యంబులే కదా. నా దాసిత్వముందా నా దాసిత్వముందాపి ఎప్పటికీ నైనా చింతలిగే పడే దేవుడను ఆశతోడ అసుగులను పాదముగా మోసి నేనే దిక్కౌదని నమ్మియుండు సతి హీన స్థితిగా ఈ సంతాగపు ఘాటిగా ఏ పాటి ఏ పాటి రోజు అక్కడక్కడ మంద భాగ్యుడైన నా చిత్తమునకు శాంతి ఎప్పటికా శాంతిగా కేమున్నదిలే. నానా తల్పది పాటి ఆనాడు నా భార్యాపుత్రులను కాల కంసుకులకు విక్రయించిన నాటి నుండి నానా తల్పది పాటి నాపది దురంతం పైన చింత మానై మాయై వజ్రమై స్వగుణ ధర్మం పైన చైతన్యము నిర్వికృతి నీలంకీలనొక్కముడిగా పోనోడు యోగి మనంబు రీతి అప్పుడే అప్పుడే శాంతిన చిరుతగో చేరాల వాస్తవ్యులు సాగర ప్రభాకర్ రావు గారు సాగిరి ప్రభాకర్ రావు సార్ గారు
నా కళను ప్రోత్సహిస్తూ 200 ప్రజెంటేషన్గా ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకొనుచున్నాం. సాగిరి ప్రభాకర్ రావు, చీరాల చీరాల చీరాల. శ్యామల సుధాకర్ రెడ్డి, శ్యామల సుధాకర్ రెడ్డి 500 500 500. సుధాకర్ రెడ్డి సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాం. శ్యామల సుధాకర్ రెడ్డి, శ్యామల సుధాకర్ రెడ్డి. ఎక్కడి నుండియో దీనారవము శ్రవణగోచరమగుతున్నది. ఇది పరికింపగా నాయన కుమారా లోహిత, నీవెందున్నావు తండ్రి, నీవెందున్నావో కదా. బంగారు కొండ నిండుగా జీవించు నూరేళ్ళు నిండా. బంగారు కొండ నిండుగా జీవించు నూరేళ్ళు నిండా. నీ తండ్రి కష్టాలు నీకు రాకుండా. బంగారు కొండ తండ్రి ఎంతున్నావో కదా. కళ్ళనైన కష్టాలు కడలిలోనైనా, కళ్ళనైన కష్టాలు కడలిలోనైనా, కళ్ళ సౌఖ్యమను కుమారా. కళ్ళనైన కష్టాలు కడలిలోనైనా, కళ్ళ సౌఖ్యమను మన నీతి మన ఖ్యాతి మరువంగబోకు. మన నీతి మన ఖ్యాతి మరువంగబోకు. బంగారు కొండ నిండుగా జీవించు నూరేళ్ళు నిండా. నీ తండ్రి కష్టాలు నీకు రాకుండా. బంగారు కొండ ఆకలియను వారి కన్నందు పెట్టు. ఆకలియను వారి కన్నందు పెట్టు. ఈ నీతి విధబాగు నా మీద ఒట్టు. ఆకలియను వారి కన్నందు పెట్టు. ఈ నీతి విధబాగు నా మీద ఒట్టు. బంగారు కొండ నిండుగా జీవించు నూరేళ్ళు నిండా. బంగారు కొండ హృదయమునా హృదయమున దుఃఖమితే పదిల పడదు. మరదును నన్ను సతీసుతును మరపురారు. లోహితుడు లేడు. హృదయమునా దుఃఖమిదే పదిల పడదు.